హాయ్ అండి. మ్యాంగో సీజన్ అయితే వచ్చేసింది. మ్యాంగోస్ మనకి చక్కగా అయితే దొరుకుతున్నాయి. ఈ మ్యాంగో సీజన్‌లో మనం ఎక్కువగా పికిల్స్ అవి అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా! కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా వెల్కమ్ టు జిఎల్ఎస్ వ్లాగ్స్. నేనైతే రా మ్యాంగో తీసుకున్నాను. రా మ్యాంగో తీసుకొని ఇలా పీల్ చేసుకోవాలి. నేనైతే 2 కాయలు తీసుకుంటున్నాను. 2 కాయలు అయితే పీల్ చేసుకుంటున్నాను. ఇలా పీల్ చేసుకున్న తర్వాత మన దగ్గర గ్రేటర్ ఉంటుంది కదా, ఇలాంటిది ఏదైనా పర్లేదు, మీ దగ్గర ఏది ఉంటే అది, దాంతో మామిడికాయనైతే ఇలా తురుముకోవాలి. ఫస్ట్ ఒక్క మ్యాంగోతోనే చేద్దాం అనుకున్నాను, కానీ పల్ప్ అయితే కొంచెమే వచ్చిందని 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నాను నేను. 2 మ్యాంగోస్కి ఇంత పల్ప్ అయితే వచ్చింది. తర్వాత ఈ పల్ప్ని ఇలాంటి ఒక ప్యాన్లో వేసుకొని, ఇప్పుడు పొయ్యి వెలిగించకూడదండి. పొయ్యి వెలిగించకుండా ఈ పల్ప్ని ఇలాంటి ఒక ప్యాన్లో వేసుకొని, 2 మ్యాంగోస్కి నేనైతే 200 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకున్నాను. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రెండు బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు పొయ్యి వెలిగించుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయాలి. ఈ రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేయాలి, అస్సలు హైలో పెట్టకూడదు. హైలో పెడితే అడుగంటిపోతుంది అనమాట. అందుకని సిమ్లో పెట్టి ప్రాసెస్ అంతా చేయాలి. ఇక్కడైతే బెల్లం చక్కగా కరిగిపోయింది, చూసారా? బెల్లం కరిగిపోయినా కానీ తిప్పుతూనే ఉండాలి నిదానంగా. బెల్లం కరిగిపోయింది కాబట్టి మ్యాంగో కూడా తొందరగా మగ్గిపోతుంది. చూసారా, చక్కగా కలర్ చేంజ్ అయింది. దీన్ని ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. కానీ మనం మ్యాంగో స్వీట్ పికిల్ చేస్తున్నాం కాబట్టి ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఇలా దగ్గరగా అయిన తర్వాత ఒక 3 టీ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం వేశారు కదా, మళ్ళీ షుగర్ ఎందుకు వేస్తున్నారంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం పికిల్ కదా తయారు చేసుకునేది. దాంతోపాటు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అస్సలు మర్చిపోకండి, ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో హైలో పెట్టకూడదు. చూసారా, భలే కలర్ చేంజ్ అయింది. ఇందులోకి కావాలంటే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు, మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక జీలకర్ర పొడి అయితే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిరియాల పొడి అయితే యాడ్ చేశాను, ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి. జస్ట్ కొంచెమేనండి, ఒక 1/4 టీ స్పూన్ అయితే యాడ్ చేశాను, ఫ్లేవర్ బాగుంటుంది దానికోసమనే యాడ్ చేశాను. చూసారు కదా, కలర్ అయితే ఎలా ఉందో, బాగుంది కదా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. దీన్ని మనం డైరెక్ట్గా తినేయచ్చు, లేదు అంటే చపాతీల్లో కానీ లేదంటే బ్రెడ్ మీదైనా జామ్లాగా రాసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. చపాతీ పైన కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకొని రోల్ లాగా చేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. నాకు అలా తినటం ఇష్టం. ఇది కంప్లీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి దీన్ని కొంచెం చేతితో తీసుకొని వేళ్ళ మధ్యలో మనం పాకం చూస్తాం కదా, అట్లా ఇలా అంటే తెలిసిపోతుంది అనమాట, అయ్యింది లేనిది. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇది ఒక్కసారి కనుక చేసుకుని పెట్టుకుంటే చాలా రోజులైతే నిల్వ ఉంటుంది, అసలు పాడవదు. ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదంటే బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు, ఒక 3 months వరకు బాగుంటుంది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని ఇలాంటి ఒక గ్లాస్ జార్లో వేసేసి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా అలానే ఉంటుంది, అస్సలు పాడవదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.